ఏమిటి అందరూ ఇలా ఒక్కసారి వచ్చారు? ఏం కావాలి? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు. సామాన్య, నువ్వు బయట పద. చెల్లి, ఇందులో తప్పే ఉంది. తనేటో ఇంటికి కాబోయే కోడలే కదా, అడిగితే ఏముంది, అడగని. ఏమిటి మీ గోల? అడగాల్సిందేదో అడగండి. అసలు ఎవరిని అడగాలి, ఏం అడగాలి? మిమ్మల్ని అడగాలి గ్రాండ్మా, మిమ్మల్ని అడగాలి. చెప్పు, ఏమిటి? నేను వేసుకున్న పెళ్లి ప్రోగ్రాంలో ఇవాళ జ్యువెలరీ డే. అయితే మీ దగ్గర వజ్రపాటి కోడళ్ళకి వారసత్వంగా దక్కాల్సిన నగలున్నాయంట కదా, ఉంటే అవి ఇస్తే ఇస్తే ఏ ఏ నగలున్నాయో చూసుకొని కొన్ని సెలెక్ట్ చేసుకొని మిగతావి పర్చేస్ చేసుకుంటా. అలాగా? ఆ నగలు బయటకు తీయండి గ్రాండ్మా. అవి తీయడం కుదరదు. ఎందుకని గ్రాండ్మా? నీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి, నా బేబీ ఇంటికి కాబోయే కోడలు కదా, తనడిగితే ఆ నగలు చూపించాల్సింది పోయి కుదరదు అని ఇలా అంటారేంటి? నగలు చూపించడం మీ ధర్మం. ధర్మాధర్మాల గురించి మాటలొస్తే అసలు మీకింట్లో స్థానమే లేదు. అదేంటత్తా అంత మాట అన్నావు? రాజీ, నీతో పాటు వీళ్ళకి చెప్తున్నాను, నన్ను విసిగించకుండా వెళ్ళండి. నగలు ఇవ్వండి, వెళ్తాం. నానమ్మ వెళ్ళమంటుంది కదా, బయటికి వెళ్ళండి. చంద్ర, ఇది లేడీస్ మ్యాటర్, నీకు అనవసరం. ఆహా, అవునా? లేడీస్ మ్యాటరా? అయితే నేను చెప్తున్నాను, పద బయటికి. ఏ పద్మా, నీకు పెళ్ళయింది. ఈ ఇంట్లో ఇక నీకు మాట్లాడే రైట్స్ లేవు. అత్తయ్యగారు, ఈ ఇంటి కోడలిగా నేను చెప్తున్నాను, మీరా నగలు ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. మరి పెళ్లికి నగలేలా? జరగని పెళ్లికి నగలు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి? బాగా చెప్పావు పిన్ని. అత్త, వీళ్ళ మాటకేం గాని ఆ నగలు తీసి బయట పెట్టత్తా. ఎప్పటికైనా తనకివ్వాల్సిన నగలే కదా. కుదరదు కుదరదు కుదరదు, అందరినీ బయటికి వెళ్ళమని చెప్పాను కదా. ఇలా అంటే ఎలా అత్త? పోనీ సూర్యని పిలవమంటావా? సూర్య అడిగితే చూపిస్తావు కదా. గుడ్ థాట్ ఆంటీ. సూర్య, సూర్య! వాడు రాడు అంతే. జయంతి, నువ్వు ఆగు. బేబీ, నువ్వు పిలు, వస్తాడు. సూర్య, సూర్య! సూర్య అసలు ఇంట్లో ఉన్నాడా లేదా ఆ సమంతతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడా? I'll go and check. బేబీ, నువ్వు వెళ్తే ఈ సావిత్రమ్మ గారు అందరినీ బయటికి పంపించేసి తలుపు వేసుకుంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.